మీడియా మిత్రులకి ఈ వీడియో చూసే ప్రజలకి బహుజన సమాజ్ పార్టీ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళ అనంతపురంలో డిఎస్పీ గారు కానీ ఐపీఎస్ గారు కానీ పాలకులకు పనిచేస్తున్నారా, ప్రజా సమస్యలకి మీరు పనిచేస్తున్నారా అని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. మీరు గినక ఒకవేళ పాలకులకి పనిచేస్తుంటే గినక మీ ఉద్యోగాలకి రాజీనామా చేసి పాలకుల దగ్గర జీతాలు తీసుకోమని బహుజన సమాజ్ పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ప్రజలకే న్యాయం చేస్తుంటే మేము కట్టే పన్నుతో మీకు జీతాలని గుర్తించి మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని బహుజన సమాజ్ పార్టీ తరఫున మీకు డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కొత్తూరు లక్ష్మీనారాయణ మీద విలేకరు, ఒక లాయరు, బహుజన సమాజ్ పార్టీలో ఒక లీడరు అది గుర్తించి మీరు ఇతనికి న్యాయం చేయాలని కూడా కోరుకుంటూ బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకా చూసుకోబోతే మన ఏపీలో 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు రిజర్వేషన్ లేకుండా తీసుకొని రిజర్వేషన్ వాడలలో గెలిచి ఈరోజు నోటికి ఒక కనీసం నోటికి పాసర్ వేసుకున్నారో కానీ మాకు అర్థం కావడం లేదు. మీకు దళితుల బిడ్డలు అయితే, అంబేద్కర్ వారసులు అయితే అనంతపురం జిల్లాలలో ఇంతమంది మీద దాడి జరుగుతుంటే మీరు ఎందుకు నోరు మూసుకొని ఊరుకున్నారు కూడా ఈ ఎమ్మెల్యేని సూటిగా బహుజన సమాజ్ పార్టీ మీకు తెలియజేస్తుంది. ఇంకా ఈ అనంతపురం జిల్లాలో కాదు, మడకచీరలో కూడా ఒక దళిత బిడ్డని అతన్ని ఇంటికి పిల్లంపించి పరిగెత్తి సముదే మన ఎంఎస్ రాజు గారు అక్కడ మడకచీర ఎమ్మెల్యే, మళ్ళీ ఆయన దళిత బిడ్డ కదా, ఆయన కనపడడం లేదని కూడా మా ఎంఎస్ రాజును కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. మన చింగనమాలలో అయితే మేడం గారు, నువ్వు ఒక దళిత బిడ్డవి, రిజర్వేషన్లో నీకు రిజర్వేషన్ వచ్చినా కానీ నువ్వు జనరల్ గా పోటీ చేస్తుంటే కనీసం నీకు ఒక్క సీటు కానీ రాదని కూడా మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున మీకు డిమాండ్ హెచ్చరిస్తున్నాం. ఇంకా మన ఎంఎస్ రాజు గారు ఉన్నారు. ఎప్పుడు చూసినా ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల కిందట దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినప్పుడు ముందుండి పోరాడినాడు. కానీ ఈ రోజు ఏమైంది అంటే నువ్వు కూట ప్రభుత్వానికి తొత్తువై ఈ రోజు నీ యొక్క జాతికి అన్యాయం జరుగుతుంటే నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నావని కూడా ఎంఎస్ రాజు గారిని బహుజన సమాజ్ పార్టీ తరఫున మిమ్మల్ని ఖండిస్తున్నాం. ఇంకా హోంమంత్రి గారు ఉన్నారు. ఆమె మా మేడం మాదిగ కులస్తుడు, ఈ అనంతపురం జిల్లాలో ఇంత అన్యాయం జరుగుతుంటే మేడం గారు, హోంమంత్రి గారు, నువ్వు ఒక మాది కురస్సులు పోయి మా మాదిగ మాలల మీద అనంతపురం జిల్లాలో కాదు మొత్తం స్టేట్ వేదిలో ఇన్ని అన్యాయం జరుగుతుంటే నీకు కానీ ఏమన్నా నోటికి ఒక పాసర్ వేసినా మా కూటమి ప్రభుత్వం గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మీకు తెలుసుకోవాలా. మీతో చేత కాకపోతే గనక ఆ మంత్రి పదవికి రాజీనామా చేసి దళితుల గురించి ముందుకు రండి. రాజ్యాంగం కోసం మీరు ప్రయత్నం చేయాలి. కానీ మా రాజ్యాంగ దళితుడు మా అంబేద్కర్ సార్ రిజర్వేషన్లు తీసుకొని మీరు మౌనంగా ఉన్నారంటే మీకు చేతగాని ప్రభుత్వం అని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇంకా మన ఏపీలో అయితేనేమి ఈ అనంతపురం జిల్లాలో డిఎస్పీ గారు కానీ ఐపీఎస్ గారు కానీ మీరు కానీ దయచేసి ఒక మాదిగల మీద అనంతపురం జిల్లాలో ఈ హత్యలకు కానీ మానభంగాలకు కానీ భూములు ఆక్రమించుకుంటున్నారు. మేము ఎస్సీ కేసు పెట్టమని ఎన్నికలు ప్రయత్నం చేసినా కానీ మీకు అది మనకు గుర్తి రాదు. కానీ ఒక వేరే కులస్తులు ఏమైనా కానీ మీకు అవకాశం ఇస్తే మీరు ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు మీకు స్టేషన్కి బిల్లంపించి మీరు వాళ్ళని న్యాయం చేస్తారు, అన్యాయం చేస్తున్నారుగా మీకు తెలుసది. ఇంకా నిన్ననే ఒక 6 నెలల కిందట పామిడిలో ఎస్సీ కేసు పెట్టమని మేము లెటర్ ఇస్తే ఆ యొక్క పామిడి సిఐ గారు దాని గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. అంటే మేము దళితులమనే, మేము కట్టే పన్నుతో మీకు జీతాలు ఇస్తున్నాం, అది గుర్తించి ప్రజలకి న్యాయం చేయాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున మిమ్మల్ని ఖండిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. జరగబోయే దినాలలో లక్ష్మీనారాయణ విషయంలో కాదు, అనంతపురం జిల్లాలో ఏ దళిత బిడ్డకు అన్యాయం జరిగితే కనుక మీరు కనుక న్యాయం చేయకపోతే ఈ రోజు అనంతపురం జిల్లాలో ఉన్నాము, రేపు విజయవాడలో కానీ బహుజన సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున ర్యాలీ చేసి మీ డిపార్ట్మెంట్ కానీ గద్ద దిబ్బేంత వరకు కూడా మేము పోరాడతామని కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.
జై బహుజన సమాజ్ పార్టీ, జై మాయావతి మేడం గారికి జై భీమ్, జై బహుజన సమాజ్ పార్టీ.